బంగారం కరిగించే షాపులో నమ్మకం అనే ముసుగులో పనిచేస్తూ అదును చూసి భారీ మొత్తంలో బంగారాన్ని చోరీ చేసిన ఘరానా దొంగను సిసిఎస్ మరియు మట్వాడ పోలీసులు సంయుక్తంగా కలిసి అరెస్టు చేశారు. పోలీసులకు పట్టుబడిన ఈ దొంగ నుండి పోలీసులు సుమారు 52 లక్షల విలువ గల 700 గ్రాముల బంగారు బిస్కెట్లతో పాటు ఒక సెల్ ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘరానా దొంగ అరెస్టుకి సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా వివరాలను వెల్లడిస్తూ మహారాష్ట్ర సాంగ్లీ జిల్లా సాల్సింగే తాలూకా భాగ్యనగర్ ప్రాంతానికి చెందిన 30 సంవత్సరాల సురేష్ లక్ష్మణ్ బాత్ ఒంటరిగా జీవిస్తూ బంగారం వ్యాపారం నిర్వహిస్తుండేవాడు. ఈ వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయంతో నిందితుడు త్రాగుడు, సట్టా, మట్కా లాంటి జూదాలను బానిసగా మారి అప్పుల పాలై కొద్ది రోజులు ఉపాధి కోసం ప్రయత్నించగా ఉపాధి దొరకకపోవడంతో స్వంత పిజ్జా వ్యాపారాన్ని కొద్ది రోజులు నిర్వహించి జల్సాల కారణంగా నిందితుడు మరోమారో ఈ వ్యాపారంలో నష్టపోయాడు. తాను చేసిన అప్పులు తీర్చాలంటే ఏదైనా బంగారం దుకాణంలో కొద్ది రోజులు నమ్మకంగా పనిచేసి అదును చూసి షాపులోని పెద్ద మొత్తంలో చోరీ చేసి దాన్ని అమ్మగా వచ్చే డబ్బుతో అప్పులు తీర్చి జల్సాలు చేయాలని నిందితుడు నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా తనకు పరిచయస్తుడి ద్వారా వరంగల్ నగరంలోని విశ్వకర్మ వీధిలో బంగారం కరిగించే బట్టి వ్యాపారాన్ని నిర్వహిస్తున్న సంజయ్ వద్ద నిందితుడు గత మే నెల 24వ తేదీన పనిలో చేరాడు. కొద్ది రోజులు నిందితుడు ఎంతో నమ్మకంతో పనిచేస్తూ దుకాణం యజమానికి పూర్తి నమ్మకస్తుడిగా మారడంతో బట్టి దుకాణం యజమాని సంజయ్కి నిందితుడిపై నమ్మకం ఉంచి షాపు సంబంధించిన తాళాలు అందజేసి బయటికి వెళ్లేవాడు. ఈ క్రమంలో నిందితుడు పనిచేస్తున్న దుకాణంలో కరిగించేందుకు పెద్ద మొత్తంలో బంగారం షాపులోకి రావడంతో నిందితుడు షాపులో ఉన్న బంగారాన్ని చోరీ చేసేందుకు సిద్ధపడ్డాడు. నిందితుడు అదును చూసి గత నెల జూన్ 14వ తేదీన షాపు యజమాని సంజయ్ పని మీద బయటికి వెళ్లడంతో నిందితుడు షాపులోని సీసీ కెమెరాలను ఆపివేసి దుకాణంలో ఉన్న 800 గ్రాముల బంగారాన్ని చోరీ చేసి అక్కడి నుండి పారిపోయాడు. జరిగిన దొంగతనంపై షాపు యజమాని ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. చోరీ సొత్తు బంగారాన్ని కరిగించి 100 గ్రాముల చొప్పున 8 బిస్కెట్లుగా మార్చి అందులో 100 గ్రాముల బంగారాన్ని సూరజ్ తానాజీ యాదవ్ అలియాస్ పింటుకి అమ్మాడు. మిగిలిన 700 గ్రాముల బంగారాన్ని నిందితుడు నాగ్పూర్, అమరావతి, ముంబై, పూణే, హైదరాబాద్ ప్రాంతాల్లో అమ్మేందుకు యత్నించగా బంగారం అమ్ముడుపోకపోవడంతో నిందితుడు బంగారాన్ని విజయవాడలో అమ్మేందుకు రైలులో ప్రయాణిస్తున్న సమయంలో పోలీసులకు చిక్కాడు. అలాగే నిందితుడు తమ స్నేహితుడికి అమ్మిన 100 గ్రాముల బంగారాన్ని త్వరలోనే స్వాధీనం చేసుకోవడం జరుగుతుందని పోలీస్ కమిషనర్ మీడియాకు వెల్లడించాడు. నిందితుడిని సకాలంలో పట్టుకుని భారీ మొత్తంలో బంగారాన్ని స్వాధీనం చేసుకోవడం ప్రతిభ కనపరిచిన సెంట్రల్ డీసీపీ షేక్ సలీమా, అదనపు డీసీపీ రవి, సిసిఆర్బి ఏసీపీ డేవిడ్ రాజ్, వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్, సిసిఎస్ మట్వాడ ఇన్స్పెక్టర్లు అబ్బయ్య, గోపి, ఏఏఓ సల్మాన్ పాషా, మట్వాడ క్రైమ్ ఎస్ఐ విఠల్, ఎస్ఐ శివకుమార్, హెడ్ కానిస్టేబుల్ సంజీవ్ పాషా, అహ్మద్, జంపయ్య, కానిస్టేబుల్ మధుకర్, చంద్రశేఖర్, ఐటీ కోర్ సిబ్బంది ప్రవీణ్, నగేష్లను పోలీస్ కమిషనర్ అభినందించారు. ఓకే, అందరికీ నమస్కారం. వరంగల్ పోలీస్ ద్వారా ఒక పెద్ద ఆఫెండర్ పట్టుకోవడం జరిగింది. అక్యూజ్డ్ పేరు సురేష్ లక్ష్మణ్ బాడ్. ఈయన ఇక్కడ ఒక జ్యువెలరీ షాప్లో కొన్ని రోజు పని చేసి దొంగతన చేసి 800 గ్రామ్స్ గోల్డ్ పారిపోయారు. మన టీం వాళ్ళ ద్వారా వాళ్ళకి అప్రిహెండ్ చేయడం జరిగింది. రికవరీ కూడా దాదాపు 90% అంటే 700 గ్రామ్స్ వరకు రికవరీ కూడా చేయడం జరిగింది వేరే చోటు నుంచి. సో ఈ అక్యూజ్డ్ గురించి వాళ్ళు బ్యాడ్ హ్యాబిట్కి ఉండి ఇక్కడ అంటే ఇదే ఉద్దేశంతో వచ్చి మోసం చేశారు. ఇక్కడ ఉన్న షాప్ ఓనర్కి వాళ్ళ దగ్గర పని చేసి ఒక రోజు సీసీటీవీ కట్ చేసి పారిపోయారు. ఇది అన్ని గోల్డ్. ఈ టీంలో అబ్బయ్య సిసిఎస్ ఇన్స్పెక్టర్, సల్మాన్, తర్వాత శివకుమార్ ఏఎస్ఐ, నసీం, మధుకర్, చంద్రశేఖర్, ఈ ముగ్గురుకి టీం చాలా హార్డ్ వర్క్ చేసి పట్టుకోవడం జరిగింది. మనము కమిషనరేట్లో ఎక్కడ కూడా పెద్ద సంఘటన జరిగినా స్పెషల్గా అటెన్షన్ ఇచ్చి టీం ఫామ్ చేసి వెనుక ఫాలో చేస్తున్నాము. ఆ చేసిన పనికి ఈరోజు రిజల్ట్ ఉంది. ఐ కమెండ్ అప్రిసియేట్ సిసిఎస్ టీంకి. లోకల్ టీం కూడా మట్వాడ ఎస్హెచ్ఓ గోపి, ఏసీపీ వరంగల్ నందిరామ్ గారు కూడా చాలా అంటే ప్రతిరోజు ఒక పట్టుదలంతో ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఏదో ఒక విధంగా పట్టుకురావాలి అక్యూజ్డ్కి చాలా హార్డ్ వర్క్ చేసి అందరికీ ఒక టీం వర్క్తో ఈ సక్సెస్ జరిగింది. థ్యాంక్ యూ.